Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు, కార్మిక నిర్మాతల్లో ఒకరైన కామ్రేడ్ పర్సా సత్యనారాయణ గారి 9వ వర్ధంతి సభ తాడేపల్లిగూడెం సేటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనములో జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది. కింద దాదాపు 32 సంవత్సరాల పాటు మన సిఐటికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అఖిల భారత ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో సిఐటి ఏర్పడిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా సిఐటిని ఈ రాష్ట్రంలో నిలబెట్టడం కోసం కానివ్వండి, ఈ రాష్ట్రంలో వచ్చిన అనేక ఉద్యమాల పోరాటాల్లో కార్మిక వర్గాన్ని నిలబెట్టడం కోసం ఆయన పనిచేసిన వ్యక్తి అయినా, అలాగే పరసా సత్యనారాయణ గారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పుడు కూడా, ఉన్నత అవకాశాలు ఉన్నప్పుడు కూడా, బయటకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆయన బయటకు వెళ్లకుండా కమ్యూనిస్ట్ ఉద్యమానికి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేశారైనా ఆయన జీవితం అయినా నల్లేరు మీద నడకలా సాగలేదు. ఆయనకి పూలపానుకు జరపలేదు ఆయన జీవితానికి సంబంధించి. ఆయన అనేక త్యాగాల పోరాటాలు చేశాడు. ఆయన తెలంగాణ పోరాటంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న సందర్భంలో అనేక సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయన జైలు నుంచి 2 సార్లు పారిపోతే ఆయన ఇంకా జైల్లో పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పి చీకటి కారాగారంలో అనేక సంవత్సరాల పాటు నిర్బంధించిన పరిస్థితి అయిన. అటువంటి త్యాగాలతో కూడినటువంటి జీవితం పరసా సత్యనారాయణ గారు. అంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశంలో కార్మిక వర్గానికి, అంటే వాళ్ళు మధ్యతరగతి ఇతర కుటుంబాల్లో పుట్టి ఉన్నత కుటుంబాల్లో వచ్చినటువంటి వర్గం, మన కార్మికుల కోసం, కార్మికుల వర్గాల కోసం త్యాగాలు చేసిన వర్గం పరసా సత్యనారాయణ వాళ్ళు. మరి ఆయన పాల్వంచేరిలో సింగరేణి కార్మికుల సమస్యలు అధ్యయనం చేశాడు. ఆయన చిన్న గుమస్తాగా జాయిన్ అయ్యి ఆ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను అధ్యయనం చేసి, ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘం పెట్టాలి, వాళ్ళంతా ఐక్యం చేయాలని పేరుతో పాల్వంచేరిలో కార్మికులందరూ ఐక్యం చేసాడు. ఆయన అనేక ఉద్యమాలు చేశాడు, అనేక పోరాటాలు చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 1962 ప్రాంతాల్లో పాల్వంచలో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం జరిగింది. అలాగే పార్లమెంటు కూడా పోటీ చేశారు. అంటే కార్మిక ఉద్యమం పట్ల, కార్మిక తను నమ్మిన సిద్ధాంతం ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కోసం ఆయన నమ్మారో, ఈ దేశంలో కార్మికుల సమస్యలు దోపిడీ పోవాలంటే కార్మిక వర్గ సిద్ధాంతమే పరిష్కార మార్గం, కార్మిక వర్గ రాజ్యాధికారం వస్తేనే పరిష్కార మార్గం అని చెప్పి ఆయన ఆశించారు. ఆశించిన దశలో ఆయన చివరి వరకు 19 సంవత్సరాల్లో ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చి 91 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆయన అదే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చనిపోయేంత వరకు ఉన్నారంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, పేద ప్రజల కోసం పనిచేశారు. మరి ఆయన చూపిన త్యాగాలు, ఆయన చేసిన పోరాటాలు ఇవాళ మన ముందు ఆచరణలో కనిపిస్తున్నాయి. ఆచరణలో ఆయన నివాళులు అర్పించడం అంటే ఇవాళ మహనీయులు మనం మననం చేసుకోవాలంటే వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతాలని మన ఆచరణలో పెట్టడం, కానీ వాళ్ళు చేసిన త్యాగాలు మనం ఆచరణలో పెట్టడం,
ఆచరణలో పాటు రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు నిర్మించడం, వాళ్ళు చేసినట్టు పోరాటాల్ని ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళకి ఇచ్చినట్టు ఘన నివాళులుగా మనం అర్పిస్తూ ఆయనకి ఘనంగా సంతాపం తెలియజేసి ఎంతో ముగిస్తున్నాను. కామ్రేడ్ ఈరోజు వర్షా సత్యనారాయణ గారి వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. కామ్రేడ్ వర్షా సత్యనారాయణ గారు 1924లో జన్మించిన తర్వాత విద్యార్థి దశ నుంచి ఆయన కమ్యూనిస్ట్ భావాలకి అనేక గ్రంథాలు చదివి అన్వయించుకోవడం జరిగింది. తర్వాత సిఐటిగా 30 సంవత్సరాల పాటు సిఐటి అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఏదైతే ఖమ్మం ఏరియాలో ఆయన అన్ని రకాల మరి అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొనడంలో కానీ, అలాగే సింగరేణిలో గుమస్తాగా జాయిన్ అయిన ఆయన ఎత్తి తర్వాత సింగరేణి ఆ ప్రాంతంలో కార్మికులు ఆ శ్రమలో ఆ పరిస్థితులను చూసి ఆయన ఉద్యమాన్ని సిఐటిని స్థాపించి ఒక నిర్మాణాత్మకంగా అక్కడ ఆ యజమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వర్తించడంలో కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఏరియాలో సాయుధ పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఏదైతే సుందరయ్య గారు ఇతర అనేక మంది నాయకులు మరి పర్సా గారు కూడా కీలక పాత్రగా పోషించడం జరిగింది. సిఐటి రంగాల్లో మాత్రం అన్ని రంగాల్లో కూడా సిఐటిలో కమిటీల నిర్మాణం చేయడంలో కానీ, సిఐటి రంగం నుంచి కార్యకర్తలుగా తీర్చిదిద్దడంలో కానీ కామ్రేడ్ పర్సా గారు అన్ని వేళలా పనిచేయడం అనేది జరిగింది. ఆయన మరి మరణించిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన అనేక ఉద్యమాల్లో అనేక పోరాటాల్లో పాల్గొని ఆ రకంగా సిఐటి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకి ఈ రోజున ఈ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం ఆఫీస్లో ఆయన వర్ధంతి సభను నిర్వర్తించడం జరుగుతుంది. ఆయన ఆశయాల్ని ఆయన అడుగుజాడగల్లో ముందుకు నడిచే దాని గురించి సిఐటి కార్యకర్తలందరూ కూడా ప్రధానమైన కీలక పాత్ర పోషించి ఆ రకంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లిగూడెం పట్టణంలో పూజ చేయాలన్న వద్ద, అలాగే ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయడంలో ఎవరికీ ఎటువంటి అవగాహన లేకుండా తాడేపల్లిగూడెంలో సిగ్నల్ క్రాసింగ్ పెనాల్టీలు విధించడం జరుగుతుంది. దీనిపైన ప్రజలకు ముందుగా అవగాహన కల్పించడం మంచిదని ఆటో యూనియన్ వారు కోరారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆటో యూనియన్స్ టౌను సంబంధించి మన పోలీస్ ఐలాండ్ వద్ద అలాగే హౌసింగ్ బోర్డులో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వేయడం జరిగింది. ఈ సిగ్నల్స్ వల్ల తాడేపల్లిగూడెం ప్రజలు ఒక ఆటోయే కాదు, అలాగే లారీ, మోటార్ సైకిల్ అందరూ కూడా ఎనీ వెహికల్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే తాడేపల్లిగూడెంని అవగాహన లేదు. ముందుగా అవగాహన కల్పించాలి. అవగాహన లేకోకుండా సిగ్నల్స్ వేసేస్తే ఈ సిగ్నల్ వల్ల
ఫస్ట్ టైం 100 రూపాయలు చలానా వస్తుంది. అదే సెకండ్ టైం నుంచి 300 రూపాయలు ప్రతి వెహికల్కి కూడా వస్తుంది. అది ఎవరికి కూడా మెసేజ్లు రావట్లేదు. దానివల్ల ఏంటంటే ఎవరికి తెలియట్లా. సిగ్నల్ వేసారంటే ఏదో వేసారో ఏదో చేశారులే అని అనుకుని జనం అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అలాగే ట్రాఫిక్లో ఇక్కడున్న మెయిన్ సెంటర్లో పోలీస్ ఐలాండ్ వద్ద కానిస్టేబుల్స్ తక్కువగా ఉన్నారు. ఎస్ఐ గారిని అడగడం జరిగింది. గతంలో అడిగితే మెన్స్ తక్కువగా ఉన్నారు, పరిస్థితి ఎలా ఉందో వెంకటేశ్వరరావు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ పైన ఇంప్లిమెంట్ చేయమనేసి ఒత్తిడి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గతంలో మన డిప్యూటీ సీఎం గారిని అడగడం జరిగింది. సార్ ఇలా ఉంది పరిస్థితి, మా పరిస్థితి ఎలా ఉందా సార్ అని చెప్తే అప్పుడు మాన్పించేశారు. సిగ్నల్ వేయడం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఒక 2-3 రోజులు బట్టి ఈ ఒక సిగ్నల్స్ మళ్ళీ రన్ అవుతున్నాయి. దానివల్ల తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ అవగాహన లేకుండా చేయడం, అవగాహన లేకోకుండా తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పరిస్థితి ఏంటనేది తెలుసుకోకుండా ఇక్కడ సిగ్నల్స్ పెట్టేయడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది ఏంటంటే మెయిన్గా ఎవరికి తెలియకపోవడం కారణం ఏంటంటే ఎవరికి మెసేజ్లు రావట్లా. ఇదివరకు ఏదైనా ఫోటో తీస్తే ట్రాఫిక్ వారు ఏమైనా ఫోటో తీసినా, పోలీసు వారు ఏమైనా ఫోటో తీసినా మెసేజ్ వచ్చేది. ఇప్పుడు ఆ మెసేజ్లు రావట్లేదు. మెసేజ్లు రాకపోవడం వల్ల ఇంచుమించు నాకే 1000 రూపాయలు చలానాలు వచ్చినాయి. అది ఏంటనేది మేము ఆర్టీఓ ఆఫీస్లో ఒక ఏజెంట్నో ఎవరన్నా కనుక్కుంటే యాప్ ఏంటి అనేది అంటే అది కనుక్కుంటే అది కొద్దిగా మాకు అది ఏదో కొడుతుంటే వస్తుంది. ఆర్టీఓ యాప్లో కొట్టుకుని మేము చూసుకుంటుంటే అది వస్తుంది. కాబట్టి ఏంటంటే చాలామందికి అవగాహన లేకోకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మట్టికి ముందుగుండగా జీబ్రా లైన్ కానీ స్టాప్ లైన్ కానీ ఇక్కడ ఎక్కడ కూడా అవగాహన లేకోకుండా అవగాహన కల్పించుకోకుండా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ చేయడం అనేది చాలా చట్టవిరుద్ధం. చట్టం చేతిలో ఉంది కదని చట్టాన్ని అమలు చేయడం వల్ల ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించి మన ఆర్టీఓ కానీ అలాగే దీనికి సంబంధించి కలెక్టర్ గారు ఎవరో ఉన్నారనేది తెలిసింది. ఆ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా దృష్టిలో తీసుకుని ఈ ఒక సిగ్నల్స్కి అందరికీ అవగాహన కల్పించి ముందుకుండగా అందరికీ అవగాహన కల్పించిన తర్వాత దానికి ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు తాడేపల్లిగూడెం ఏరియా ఆటో యూనియన్స్. ఏ వయసు వారికైనా నోరూరించే మామిడి నేడు దిగుబడి లేక వ్యాపారస్తులకు నష్టం కలిగిస్తుంది. వ్యాపార రాజధానిగా పేరుగాంచిన తాడేపల్లిగూడెంలో మామిడి బేరాలు లేక తోపుడు బండ్ల వ్యాపారులు బోసిపోతున్నాయి. స్థానిక నారాయణ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మామిడి వ్యాపారులు తెలిపిన ప్రకారం ఈ సంవత్సరం మార్కెట్లో దిగుబడి తక్కువగా ఉండడంతో మామిడి రేట్లు అధికంగా ఉన్నాయని, కస్టమర్లకు కొనుగోలు చేసే విధంగా లేకపోవడంతో చిరు వ్యాపారాలు నష్టపోతున్నారని అన్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్లో బంగినపల్లి రసాలు, చెరుకు రసాలు, కొత్తపల్లి కొబ్బరి రకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మాది తాడేపల్లిగూడెం ఉషాగ్రాండ్ ఎదురుగా మేము సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాం. ప్రతి సంవత్సరంలో ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్లో ఆ వ్యాపారం చేస్తుంటాం. ప్రస్తుతం అయితే మేము ఇప్పుడు మామిడికాయల వ్యాపారం చేస్తున్నాం. ఈ సీజన్లో ప్రతిసారి చూసుకున్న దాంతో పోలిస్తే ఇప్పుడు మామిడికాయలు చాలా తక్కువ వచ్చినాయి. చాలా లేట్గా కూడా సీజన్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు రేట్లు కూడా చూస్తున్నాం. మనం ఫస్ట్ బంగిరిపల్లి 250 రూపాయలు అలా అమ్ముతున్నాం. లేకపోతే ఆసియన్ అలానే ఇకపోతే రసాలు ఇంకా కొబ్బరి మామిడి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాకు పంట దిగుబడి చాలా తక్కువ ఉన్నట్టే. అలాగే వ్యాపారం కూడా అంతంత మాత్రం నడుస్తుంది. ఎందుకంటే దిగుబడి లేనిదే వ్యాపారస్తులకి వ్యాపారాలు ఉండవు. ఈ సంవత్సరం ఇప్పటికే చాలా ఆలస్యంగా సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా
అలానే ఇక మేము మార్కెట్లో కొనే రేటుకి ఇక్కడ కస్టమర్స్ మమ్మల్ని అడిగేదానికి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే మార్కెట్లో మేము కొనేదాను అధిక రేటు మాకు పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్స్ ఈ రేట్లు చూసి అయ్యో ఇంత ఏంటి అని చాలా తక్కువ బేరం ఆడుతూ ఉంటారు. ఎందుకంటే దిగుబడి లేదు, దిగుబడి లేనప్పుడు పంట లేనందువల్ల ఉన్న వాటినే ఎక్కువ డిమాండ్ పెంచి ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. దానివల్ల మేము కూడా నష్టపోతున్నాం, ప్రజలు కూడా కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎంతైనా సరే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి దిగుబడి చాలా తక్కువ. తాడేపల్లిగూడెం బీవీఆర్ కళా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన 3 నాటికల వివరాలు. స్వప్నం రాల్చిన అమృతం నిశ్శబ్దమా, నీ ఖరీదు ఎంత, కొత్త తరం కొడుకు. వస్తుందిలే, మాట తప్పదు. తను అందరిలాంటి అమ్మాయి కాదు. చూసిన తర్వాత నీకే తెలుస్తుందిగా ఎంత ప్రత్యేకమన్నది. కంపెనీకి ముందరైంది కూడా ఓ ఉద్యోగిని ఇంటి దగ్గర విచారానికి వచ్చాడంటే సాధి ఇంత మంచి మనసు అని. అవును గురు, తను చాలా డిఫరెంట్. తన రేటు కూడా కాస్త ఎక్కువే. హలో గురు, దారిలోకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.